భవాని ఎప్పుడైతే రక్తం కక్కున్నదో అప్పుడే మాకు అర్థమైంది భవాని మీద మంత్ర ప్రయోగం జరిగిందని. శైలజ, శైలజ, ఏంది ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు కానీ ఏంటి? ఏం లేదు కానీ మళ్ళీ డబ్బులు వచ్చినాయా? వచ్చినాయంటే రేపు చెక్ ఇస్తారు. రేపు ఇస్తాడా చెక్? సరే రేపు చెక్ ఇస్తే నేను కూడా వస్తా, కరీంనగర్ పోదాం. ఎందుకు? ఏం లేదండి, అల్లుడు ఎప్పుడు ఇన్నే ఉండి వ్యవసాయం వ్యవసాయం అనుకుంటే వ్యవసాయం చేస్తాడు. వచ్చిన డబ్బులు అన్ని మన దగ్గరనే ఉంటున్నాయి. ఆ శివగాడు కూడా ఎట్లా మారుతాడో తెలుస్తలేదు. అది మొన్నటి దాకా 3 నెలలు పోయి వచ్చింది అవ మాటలిని. మళ్ళీ అవ మాటలిని మళ్ళీ ఏం చెప్తుందో. నా బిడ్డకు అన్యాయం జరిగేటట్టున్నది. అందుకే శివకును అల్లుడికి ఎవరికి తెలియకుండా పోయి ఆ చెక్కు తీసుకొని పోయి రేపు డిపాజిట్ చేసేద్దాం బ్యాంకులో. రేపు డెలివరీ అయిన తర్వాత ఆ పుట్టిన పిల్లే కానీ పిల్లగాడే కానీ వాళ్ళ పేరు ఫిక్స్డ్ చేద్దాం. డెలివరీ కొన్ని పైసలు ఉంచుకోవాలి అకౌంట్లో. మీద మీద లేవయ్యో ఉన్నాయి కానీ ఇక కొన్ని నుంచి మిగతా అన్ని చేద్దాం. 5 లక్షలు అయితే చేద్దాం. నేను ఇప్పుడే చెప్తాను, ఒక 5 లక్షలు ఆ పిల్లే ఉట్టని పిల్లగాడే ఉట్టని వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ చేద్దాం. సరే చేద్దాం, ఉన్నాయి అంతమంది. సరే బా. అవునా, చాయ్ అయిందానే? తీసుకొస్తానా. సరే తీసుకురా. ఆయన చాయ్ అప్పుడే తాగినా. ఏంది అంత చేసేది వస్తుంది? చాపత్త ఎక్కువ వేసినా ఏంది? ఏంది చాయ్ పత్తి ఎక్కువైందా? నేను ఇందాక దాన్ని తాగుతిని. పొద్దుగానే ఏమైనా పడిగడుపున తాగినా ఏంది? అయినా కొంచెం ఎక్కువైంది కావచ్చు చాయ్ పత్తా. ఏమైతుంది? నేను నాలుకకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? తాగు, ఏం కాదు. నాకు వంట రూమ్లో పని ఉన్నది, ఎక్కడి అక్కడనే ఉన్నాయి. నీతో ముచ్చట పెట్టుకుంటుంటే నడవది. తాగు, ఆ పని చేసుకోవాలి నేను. అరే నేనేమన్నా దీన్ని పొద్దుగానే నావి దొరుకుతుంది. ఏదో చాపత్త గింత ఎక్కువైందని అన్న, దానికే తాగొచ్చినావా అంటుంది. అబ్బో, దీంతో ఏమన్నా బాధనే ఉన్నట్టున్నది. చట్టమే. అమ్మా, ఏందిరా? నాకు ఒక 10,000 కావాలి. 10,000? 10,000 ఎందుకు? అవసరం ఉందమ్మా, కావాలి నాకు. 10,000 అంటే నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? అదేందమ్మా, నేను ఎప్పుడన్నా అడిగినా? నేను నాకు కావాలి, అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నా. ఇత్తేమైతుంది? 10,000 ఉంటాయి నా దగ్గర. నీ దగ్గర లేకపోతే నా నచ్చినాక అడిగి. అయినా ఇప్పుడు నీకు గన్ని డబ్బులు ఎందుకు? అవసరం ఉందమ్మా. నాగో ఏం అవసరం? గంత 10,000 తోటి ఖర్చు పెట్టేంత అవసరం ఏమున్నది ఇప్పుడు? చెప్తా గానీ నాకైతే ముందు 10,000 కావాలి. నువ్వు నాన్నని అడుగుతావు, ఎవరిని అడుగుతావు నాకు తెలియదు, కానీ కావాలి అంతే. సరే మరి నా దగ్గర లేవు కానీ నా నచ్చినాక అడిగిద్ది. సరే మర్చిపోకు మరి. అడుగుతా. 10,000 పెట్టి ఏం ఖర్చు పెడతాడు అంతగానో?
కన్న కొడుకు పైసలు అడుగుతూనే ఇస్తలేదు. రేపు నాకేమన్నా అవసరం పడితే నేను అడిగితే ఏమి ఇస్తుంది? ఇక ఇంట్లో పైసలు ఉన్నట్టే కానీ లేనట్టే ఇస్తుంది మా అత్తమ్మ. ఏం మనిషో ఏమో అవ్వ. మా అమ్మ ఎందుకు అట్లా అంటది? ఎప్పుడన్నా అడిగినా నీకు పైసలు? అడిగితే లేవంటది. ఇవాళ ఇవ్వకపోవాలి, చెప్తా సంగతి. వీడంతా చూడకుండా ఎటో పోతాడు. మౌనా కొన్ని మంచిలు తీసుకురారా, దుబాయ్ దాన్ని. శివగాడు ఎటో పోతాండేంది? ఎటు పోతాండో, వాడికి ఏమైనా పనా పాట? ఊరు మీద పడి తిరగడానికి పోతాండు. ఇప్పటిదాకా ఒరిచ్చిండు నన్ను వాడు. ఎందుకు? వాడికట 10,000 కావాలన్నట. ఎందుకురా అంటే నాకు పని ఉన్నది అని అంటాడు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి లేవు అని అంటే నాన్న నన్ను అడిగి అని అంటాడు. ఉన్నాయా మరి నీ దగ్గర? ఇయ్యి వాడికి. నా దగ్గర ఎక్కడి? మొన్న అవన్నీ బ్యాంకుల్లో అయితే కొన్ని హాస్పిటల్ కానీ ఉంచితే అలా ఖర్చు కానీ ఉంటాయి. గంటలకి వెళ్ళి ఇస్తారా? ఇట్లనే వేసి ఇయ్యాలి కదా మరి. సరే వాడైతే రాని, మళ్ళీ అడిగే వరకు. ఈ సెల్ఫ్ చదువుదామంటే ఇంట్లో పనే తీరతలేదు నాకు. ఇయ్యాలన్న చదరాలి ఇవన్నీ. ఏం పేపర్లో ఏమో, ఈ పేపర్లు అన్ని ఎక్కడెక్కడికో తెచ్చి పెడతాడు. ఇలా ఎలుక తిరుగుతానట్టున్నది. ఆ బట్టలన్నీ కొడుతుంది. ఇవన్నీ చదరాలి. అంత ఆగమాగం ఉన్నాయి చూడి. ఏమేమో అంత చెత్త కుప్ప చేసినాడు ఎత్తాడు ఈ ఇల్లునంతా. వచ్చినావా? మీ అమ్మని ఇందాక పైసలు అడిగినావు కదా, ఏమన్నది? ఏమన్నా లేవంటది కదా. నాకు తెలుసు వాళ్ళు ఉన్న ఇయ్యరని. ఇందాక మీ నాన్న వచ్చినప్పుడు గదే ముచ్చట చెప్తాంది. ఏం చెప్తాను? శివగాడు పైసలు అడిగిండు, నా దగ్గర లేవు అని చెప్పినా. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే మీ నాన్న కూడా గదే ముచ్చట అంటాడు. లేవు, నా దగ్గర ఏడు ఉన్నాయి, ఇంట్లో కాటు ఇటే ఖర్చాయా అని మాట్లాడతాడు. లేవన్నాడా? అవును, నేనిన్నా నా చెవులతోని. అదేంది, నేను ఎప్పుడు అడిగితే లేవా అని చెప్తారు. కాదు, నాకు ఒకటి అర్థమైతే లేదు. ఈ ఇంట్లో నువ్వు 10,000 మంది కూడా పని చేయలేదా? అట్లా మాట్లాడతాను ఏంది? నేను చేయకపోతే ఎవరు చెప్తారు చెప్పు? ఏమో, నాకైతే అట్లా అనిపించలేదు. మీ ఊళ్ళో లెక్క చూస్తే మీ అక్క బావ వాళ్ళిద్దరే పని చేసినట్టు, నువ్వు పని పాట లేకుంటున్నట్టు చేస్తారు వాళ్ళు. అట్లానా? మరి లేకపోతే ఇప్పుడు నువ్వు అడగంగానే వాళ్ళు ఇయ్యకపోనా? ఎందుకు ఇస్తలేరు? నీకు అర్థమైతే లేదా కొంచెమన్నా? బావనే చేస్తాను నేను మొత్తం పని, నేను చేస్తలేనా ఏంది? ఇగో ఇట్లా కాదు ముచ్చట. నువ్వు పోయి వాళ్ళని పైసలు అడుగు. నీకు అంత ధైర్యం లేకపోతే చెప్పు, నేను పోయి అడుగుతా. అడుగుతా గాని. కాదబ్బా, నువ్వేమన్నా లక్షలు అడిగినావా, కోట్లు అడిగినావా? మా అంటే 10,000 అడిగినావు. అదే మీ అక్క ఇప్పుడు అవసరం ఉంది నాన్న అమ్మ అని అంటే ఆలోచించకుండా 1,00,000 రూపాయలైనా నిమిషాల తీసుకొచ్చి చేతిలో పెడతారు. నీకు గంత కూడా లేదా మీ ఇంట్లో? ఏమో, నాకు డౌట్, నిజంగా నువ్వు వాళ్ళ కొడుకువేనా? ఏం మాట్లాడుతున్నావే? అప్పుడు చెప్పినా అమ్మకు, ఇప్పుడు పోయి మళ్ళీ ఒకసారి అడుగుతా. ఇద్దరు అయ్యారా చూస్తా. అప్పుడు నువ్వు పోయి ఫస్ట్ అడుగుపా. అడుగుతుంది. పొట్టతోటి ఉన్నోళ్ళు నీళ్లు బాగా తాగాలి బిడ్డ. తాగుతున్నమ్మా. అవును, తిన్నాక మందులు వేసుకున్నావా? వేసుకున్నా. పాప కదులుతుందా? కదులుతుందమ్మా, ఒకసారి చూడు. అవును, ఇక్కడ కాళ్ళు కనిపిస్తున్నాయి. పుట్టబోయేది పాపనో బాబో గాని ఊకే దంతురమ్మా. ఎవరన్నా గాని నా సాలు పడితే పాప ఉడుతుంది, మీ అత్త సాలు పడితే బాబు ఉడతాడు. ఎవరైతే ఏంది, మొదటి కానుపు ఎవరైనా ఏం కాదు. అయినా బాపు నేను మస్తు బాధపడ్డాం బిడ్డ. నాకు 8 ఏళ్ళ కుట్టిరు కదా, నీకు కూడా అట్లా అవుతుందని నేనైతే మస్తు ఏడిచిన. ఏ దేవుడు కరుణించిండో తొందరగా అయింది. అమ్మా, మళ్ళీ ఏంటిదిరా? నాన్న పైసలు అడిగినావానే?
అగో వాడు పైసలు అంటాడు విన్నావా? ఎందుకురా పైసలు నీకు? ఆ? ఇప్పుడు పైసలు ఎందుకు? నీకు డ్రెస్సులు తెచ్చుకుంటున్నావు, శారీస్ తెచ్చుకుంటారు వాళ్ళు, అన్ని కథలు నేను కట్టిన వాడితే ఎప్పటిదప్పుడు. ఇప్పుడు పైసలు మరి చిన్న కొద్దిగానే కాదు, 10,000 రూపాయలు అంటావు. ఏం చేసుకుంటావు ఇప్పుడు నువ్వు? నీకేం అవసరం చెప్పు. అవో అవసరం ఉంది కాబట్టి అడిగిన. చిన్నప్పుడు పుస్తకాలకు బుక్లకే ఇచ్చారు, ఎప్పుడన్నా సొంత ఖర్చులకు అడిగినా నేను? గవర్న నాకు తెలియదు. ఇద్దరు అయ్యారు ఇప్పుడు. ఇయ్య రాదు నాన్న, వాడు గంతగానం అడుగుతాడు. వానికి మాత్రం ఖర్చులు ఉండయా? వాడు మిమ్మల్ని అడగకపోతే ఎవరిని అడుగుతాడు? ఇత్తది బిడ్డ ఏటారా. ఇగో ఇప్పుడైతే 5,000 తీసుకో, రేపు సాయంత్రం మిగతా ఇస్తా. పైసలు అయితే వేస్ట్ ఖర్చు పెట్టకు, అవసరం మందమే ఖర్చు చేయి. సరే మేలైతే రేపు మా ఇస్తా. మావయ్య పొలం కడుగు అవుతా. పోతావు కానీ మరి పొట్టకొచ్చింది కావచ్చు, చూడాలి మరి. మందు కొట్టాలి, మందు కొట్టకపోతే మళ్ళీ ఊసపోతే తాళవుతుంది మరి. కొంచెం మంచిగా చూసినా మరి. అంత పొట్టకత్తే మనం మందు కొడదాం. సరే మా సరే పో. పోతా మరి. లచ్చక్క ఉన్నావా? కూర్చుంది. నేను కూర్చోవడానికి రాలే. అప్పు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఎప్పుడు ఇస్తావు నా అప్పు? నీటి చుట్టూ ఎన్నిసార్లు అందరు రాలే? పెద్దదానివి నేను నిన్ను అన్నుడా? తెలియదా నీకు అప్పు ఇవ్వాలని? కూర్చోబిడ్డ చెప్పినా కదా, మళ్ళీ కూర్చోమంటావు? ఇస్తా పైసలు కానీ కూర్చోరాదు. చెప్పు లచ్చక్క, ఎప్పుడు ఇస్తావు నా పైసలు? పైసలు అంటే బిడ్డ ఇప్పుడు ఏడున్నాయి కొడుక, నాకేమో శాతం ఎత్తలేదు. కాలు ఆడితేనే రెక్క ఆడతలేదు, రెక్క ఆడితేనే దొక్క ఆడుతుంది. ఇప్పుడు నేను ఏడిపోవాలి కొడుక, పనికి కూడా పోతలేను, ఎవరు వెళ్తలేరు ముసలిదాన్ని అని. నా కొడుక లేడు ఇక్కడ, ఇల్లరికం పోయిండు. నేను ఏం చేయాలి కొడుక? నా కొడుకుని అడుగు ఇస్తాడు, మనకు ఒక మాట మీ అమ్మ చెప్పిందంటే ఇస్తాడు. కొండ పలకలకు ఇల్లరికం పోయిండు బిడ్డ. ఇల్లరికమైన విషయం నాకు మా తెలుసు, నీ కొడుకు తెలియదా నాకు? వాడిని అడుగు, మీ అమ్మ తోలిందంటే వాడు ఇస్తాడు బిడ్డ. ఇస్తాడు కదా? ఇస్తాడు, మీ అమ్మ తోలిందని చెప్తే వాడే ఇస్తాడు. వాడిని అడుగు ఒక మాట. ఇప్పుడు నా దగ్గర ఏంటి బిడ్డ, నాకే తిందామంటే తిండికి లేదు. ఏదో పానం మంచి లేదంటే ఇచ్చిన, మళ్ళీ తిరిగి ఇవ్వాలని తెలియదా నీకు? ఆగినావు కొడుక, ఇన్ని రోజులు మా ఆగినావు. ఇక ఆగటానికి నీకు కూడా అక్కర ఉంటుంది కదా కొడుక. ఇప్పుడు ఏమన్నా నడకచ్చిద్దామంటే నాకు కూడా ఎవరు ఇస్తలేరు. ముసలిది వానికి దానికి ఏమి ఇవ్వాలంటారు. ఉన్న ఒక్క కొడుకు ఇల్లరికం వేయరని నాలుగు రకాలు నన్ను అంటారు బిడ్డ. ఒక మాట వాడిని అడుగు, వాడు మా ఇస్తాడు. మా అడుగుతా కానీ నీకు మాత్రం తెలియలేదా? ఉన్న కొడుకుని వెళ్ళేదక్కం నప్పుతావా? ఏం చేయాలి కొడుక? వద్దంటే వేయండి ఇల్లరికం పెళ్ళం మాట పట్టుకొని. నేను వద్దంటే ఆగుతాడా బిడ్డ వాడు? మరి వానికే ఉండాలి, మా అమ్మ ఒక్కతున్నది అని. వానికి ఆ సొయ్యి లేదు, ఏం లేదు. పెళ్ళ రమ్మనంగానే పోయిండు. ముందు అన్ని మాట్లాడుకున్నారట కదా, మాట్లాడుకుని పెళ్లి చేసినవాట కదా నీ కొడుక్కి. ఇక అప్పుడు ఏదో అట్లా అన్నారు కావచ్చు అనుకొని ఒప్పుకుంటే మొత్తమే ఉంచుకుంటారని అనుకోలేదు బిడ్డ నేను. ఇప్పుడు చూడు ఏమైందో. నీకు పానం మంచిగా లేకపోతే ఎవరన్నా అరుచుకునే వాళ్ళు ఉన్నారా? చెప్పు పంపితే కూడా అత్తలేడు. పానం మంచిగా లేదురా కొడుకానికి, ఇట్లా ఎవరితో గాళ్ళతో చెప్పు పంపితే కూడా. ఏం చేయాలి బిడ్డ? ఎందుకు వస్తారు? అక్కడ ఎట్లున్నదో భార్య మాటలు వింటాను కావచ్చు, అత్త మామ మాటలు వింటాను కావచ్చు. ఇక ఇల్లరికం పోయినాడు, అత్త మామ మాట ఇట్టాడు, పెళ్ళం మాట ఇట్టాడు. తల్లిని కూడా చూసుకోవాలి కదా. అది వానికి ఉండాలి కదా సొయ్యి. నేనేం చెప్పాలి బిడ్డ? నువ్వు చెప్పాలి, పోయి మాట్లాడాలి. ఎప్పుడు పోవాలి బిడ్డ? పోదామంటే కూడా కాళ్ళు అత్తలేవు. ఏడికాను పోవాలి శాతగాని పానానికి. పానం మంచిగా లేదని చూస్తానా, లేకపోతేనా? సరే పోయి నీ కొడుకుని అడుగుతా పైసలు. అడుగు బిడ్డ, ఇస్తాడు వాడు. ఎవరితే ఉన్నది నాకు కావాల్సిన పైసలు.
సరే బిడ్డ. నువ్వైతే మంచిగా ఉండు. ఆ, పైసలు ఏమున్నది కానీ సరే కొడుక. బుక్కడంతా తిని వండుకో. నీకున్న జ్ఞానం వానికి లేకపోయే. మరి నువ్వు కూడా నా తల్లేసి ఉండదానివి, అందుకే చూసి ఇచ్చిన పైసలు. ఏం చేద్దావు కొడుక, వానికే బుద్ధి లేదు. ఇల్లరికమ్మేయండి. నేను అయ్యాలో అప్పటికో రేపో సచ్చ తట్టుకున్నా. నాకే బుక్కడ అంటుకుందాం అంటే కూడా శాతం అయితే లేదు. గమ్ము ఇలా శాత కాక రాజా ఇంటిపోయి బుక్కడంతా అడకచ్చుకొని తిన్నా. ఏం మనిషాడు? కొద్దిగా అటు ఇటు పోతే మీ అమ్మ రమ్మన్నది బిడ్డ అని చెప్పి. ఏమో పైసలు జోలా తిరిగిస్తా, తర్వాత విషయం అది. ఒక మాట చెప్పు కొడుక, పైసలకి ఏడుకోవాలి, ఏడదేవాలి. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతా అమ్మా అన్నాడు. వాడు ఒక్కనాడు రాకపోయి ఒక్కనాడు చూడకపోయి. ఏమైనట్టు అది? ఏ మోటార్ కాలిపోయింది, వైన్ ఎక్కించి రావాలి. మోటార్ అయినా ఇది నీళ్ళు పోతాను మరి. నీళ్ళు మా వస్తాన్ని అసలే ఖరాబ్ అయింది మోటార్ అంతా. అంత చేదలు పట్టింది. దానికి కలర్ వేయాలి. అది ఎట్లా ఉన్నది చూడు. అసలే ఇది మా అవ్వగారు పెట్టింది చెప్తానా. ఓ మా పెట్టిరు కమ్మడిది, సంవత్సరానికే ఖరాబ్ అయింది అది. అంతేనా? మరి ఇక ఇంత గతి లేదు కానీ కమ్మడిది అంటాను. ఉన్నదాన్నే కాపాడుకోవాలి. ఇగో ఈ గడ్డి చూడు, అది ఉన్నదా ఇంట్లో ఇలా ఒట్టి ఇదే కనబడుతుంది ప్లాస్టిక్ ఇది. అది కూడా చేంజ్ చేస్తా గానీ అట్టి ఉన్నావు ఇది, అది అడుగుతాయిందే మోటార్ ఇప్పుతా గానీ. నేను అడగపోతా, నువ్వు అడుగుతావా? తొందరగా ఏం చూ నీకేం ఏర్పడుతుంది ఆ ఇంట్లో? అసలు పడుకోవడానికి అయితే లేదు తెలుసా, అంత ఘోరంగా ఉబ్బరిస్తుంది ఇంట్లో. అయ్యో చేపించుకొచ్చేదాకా ఏంది? అంతేనా? మరి ఆ ఫ్యాన్ గాలి ఏమన్నా సరిపోతుందా? ఆ ఉన్నదే రూమ్ కి ఇంత చిన్న రూమ్ బడ్డి అంత ఉన్నది. పెద్దది కట్టిస్తా తిని. ఆ ఉన్నదాన్న వస్తువులను మంచిగా చేసుకోవాలని లేనే లేదు నీకైతే. ఏ మనిషి పోయేమో నువ్వు. తీసారా అనే ఇప్పనే పడితే మరి చూడు, నువ్వు రాత్రి వరకు లేకపోయినావు కొన్ని సంగతి చెప్తాను. స్కూల్ డ్రైవర్ ఎడబెట్టినావు. స్కూల్ డ్రైవర్ ఇంట్లోనే ఉన్నది, ఎందుకు ఇప్పుడు అది ఇప్పుతావా? ఇప్పాలే ఖరాబ్ అయిందని చెప్తారే. నా మోటార్ అంతా వైండింగ్ అయింది, అంత అంత శ్రీనివాస్ అయింది. అగో ఎవరు మీరు? ఎవరు కావాలి? సీన్ లేడా? ఉన్నాడు సీను, మా బావనే. ఏం కావాలి? రమ్మని పో. ఏమైంది? అత్తలేదా టీవీ? ఏమైందో మన నుంచి అత్తలేదు. బావా ఎవరు వచ్చిర్రు నీకోసం? నాకోసం వచ్చారా? ఎవరు? ఏమో తెలియద్దా. నాన్న ఎవరు వచ్చిరట చూద్దురాని. శైలియా, శైలజ, ఒక బిడ్డ పిలుస్తుంది, ఎవరో వచ్చిరట, చూద్దాం పద. ఏందో తిరుపతి అన్న ఇట్లా వచ్చినావు? ఎందుకు వచ్చిందా? మీ అమ్మ నా దగ్గర 50,000 అప్పు చేసింది. అడిగితే నువ్వు ఇస్తావని పంపించింది. పైసలు ఎప్పుడు ఇస్తావు? చెప్పు సీను, అడిగితే సపోర్ట్ అయ్యావు. ఎప్పుడు ఇస్తావు పైసలు? ఇత్త తిరుపతి అన్న. మావయ్య నీ దగ్గర ఇట్లా ఒక 50,000 ఉంటే ఈ రోజు ఇంత అర్జెంట్ 50,000 అంటే ఎక్కడ దొరుకుతాయి అల్లుడు? అయినా ఇప్పుడు నా దగ్గర ఎక్కడి? అదేంది అల్లుడు, మీ అమ్మ అప్పు అయితే మనం ఎందుకు కట్టాలి? అదేంత మాట్లాడరు? మా అమ్మకి నిందప్ప ఎవరు ఉన్నారు? నేనే కదా చూసుకోవాల్సింది. తిరుపతి అన్న అప్పించినట్టున్నాడు, నేను కడతాను పంపించినట్టుంది. ఉంటే ఇరి కడతా. అమ్మ అత్తమ్మ అవసరానికి అప్పు చేసినట్టున్నది, ఎల్లక కట్టనట్టున్నది. అయినా కట్టకపోతే ఎవరు కడతారు చెప్పు? ఇంట్లో 50,000 కూడా లేవా? అట్లా కాదు బిడ్డ, ఇప్పటికిప్పుడు ఇంట్లో 50,000 ఎక్కడున్నాయి? సరే ఇక ఆయనని బ్యాంకుకు తీసుకుపోయి ఇడిపించి ఇచ్చిరాపు. సరే పోతా, ఇచ్చేస్తా.
బాబా బెంగు పోయి ఇడిపించుతావా? ఏం చూస్తాను పా, మన పని మనం చేసుకుందాం. అగో మా అక్కేట పోతుంది. అమ్మా అక్కేట పోతుండే, ఏమైనా పంపించిన ఎటన్నా? అగో ఎటు పోతుంది? నేనెటు పంపించినా? ఏమన్నా ఇట పోతుంది. అయ్యో ఎటు పోతుంది? అమ్మా దామ్మ తొందరా. ఏమైందమ్మా? నేను ఇక్కడ ఎందుకున్నా? వీడికి ఎందుకు వచ్చిన అసలు నేను? నాకేం అర్థమైతలేదే. బిడ్డ నీకు ఏం కాలేదే, పా ఇంటికి పోదాం పా. శివ అక్కను పట్టుకోపా, పా వెళ్ళగా ఇంటికి అయినాక మాట్లాడుకుందా పా. బిడ్డ ఏం జరిగిందే? ఏమైందే నీకు? బావి దగ్గరికి ఎందుకు పోయినావు? ఏమో అమ్మా, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఎవరో సోదులతోటి గుచ్చినట్టు, ఎవరో రమ్మని పిలిచినట్టు, కాకులన్నీ నా మీద తిరిగినట్టు అనిపించింది. నాకేదో అయిందమ్మా, నాకేదో అయింది. నేను బతుకమ్మా, నేను బతుక. నీకేం కాదే, అట్లా మాట్లాడకే. బిడ్డ నీకు మంత్రం చేసిండ్రు, నువ్వు బాధపడకు, భయపడకు, నీకేం కాదు బిడ్డ, నువ్వు బతుకుతావు. అమ్మా నాకెవరు శత్రువులు ఉన్నారమ్మా? నేను ఎవరికేం పాపం చేసినా, ఎవరికేం అన్యాయం చేసినా, నన్ను నా కడుపులో బిడ్డని చంపాలని ఎవరు మంత్రం చేసిరమ్మా? నా మీద ఎందుకింత కక్ష? నా వల్ల ఎవరికి నష్టం జరిగింది? నాకేం అర్థమైతలేదమ్మా, నాకు భయం అవుతుంది. బిడ్డ నువ్వు భయపడకే, నీకేం కాదు. నీకు నా బిడ్డ ఇంట్లో నుండి ఇష్టం లేదు. నువ్వు నీ అవ్వ కలిసి నా బిడ్డనేమో చేసిరు, మీరిద్దరు నా బిడ్డకు మంత్రం చేసిరు. అత్తమ్మ, భవాన్ అంటే మా అమ్మకు నాకు పగున్న మాట నిజమే. ఆమె మీద క్షుద్ర ప్రయోగం చేపిద్దామని మేము ఒకరిని కలిసిన మాట కూడా నిజమే. కానీ ఆ మంత్రం భవాన్ మీద వారలేదు. భవాని ఎప్పుడైతే రక్తం కక్కున్నదో అప్పుడే మాకు అర్థమైంది భవాని మీద మంత్ర ప్రయోగం జరిగిందని. మా అమ్మ అన్నది చిల్లంగి, క్షుద్ర పూజ, బాణమతి లాంటి పెద్ద పెద్ద మంత్రాలు చేసేటోళ్ళు అయి ఉంటారని. అదెవరో నాకు తెలుసు. ఎవరండి? ఎవరు నాన్న? ఎవరు నాన్న? అక్క మీద క్షుద్ర పూజలు చేసింది ఎవరు? ఎవరు నాన్న? చెప్పు, ఎవరు? ఎవరు మావయ్య? బిడ్డ నీకు మంత్రం చేసింది ఎవరో కాదు, నీ అత్తే.
ఏంది మా మీరు మాట్లాడేది? మా మందికి మంత్రాలు అవుతుంది, అది కూడా నా భార్య. నేను అమ్మ. అల్లుడు అడుగుతాండు కదా, చెప్పు. ఆమె ఎందుకు మంత్రం చేస్తుంది? ఆ రోజు పోచమ్మకు బోనం చెల్లించిన తర్వాత అల్లుడిని వాళ్ళ ఇంటికి పంపించమన్నది వాళ్ళ అమ్మ. మనం పంపించలేదు, గుర్తుందా? పంపించమన్నది, మనం పంపించలేదు. నాకు గుర్తున్నది. ఆ రోజు ఏం జరిగిందో మీరెవరు గమనించలే. ఆ రోజే భవానీని ఆమె గుప్పిట్లోకి తీసుకుంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఎట్లా అండి? ఆమె ఇట్లా చేస్తుంది అనుకోలేదు. నువ్వు ఏడవకు బిడ్డ, నువ్వు ఏడవకు. శైలజ, రే శివ, పోదాం పరా. ఇప్పుడు పోయి మాట్లాడదాం బా. ఏమైంది? ఏమైంది? ఏమైంది మౌనా? ఏమైంది? ఎందుకు అక్కినావు? ఏమండి, మీరు నాన్నగా అవుతున్నారు. ఏంది నిజమా? అత్తమ్మ, మీరు నానమ్మగా అవుతున్నారు. అబ్బాయి, ఎంత మంచి మాట చెప్పినవే. ఎన్ని రోజులు ఎదురు వస్తానన్న ఈ మాట కోసం. ఈ ఆనందం తర్వాత పంచుకుందాం గానీ బిడ్డ నువ్వు కూర్చోబా. అవునా, బిడ్డను చూసుకో. మరి మాట్లాడదాం మనం. అమ్మా, వచ్చినవా వదినే? వచ్చినవా అన్నా? వచ్చినవా బిడ్డ? నా కోడలు రాలేదా? చెప్పురా. కోడలు రాలేదు. నా కొడుకు నాకు అప్పయ్యడానికి వచ్చిర్రా? దానికి కూడా కాదు. మరి దేనికన్నా? అమ్మా, ఇక నుండి నువ్వు కూడా మాతో పాటు ఉంటున్నావు అమ్మా. నా కళ్ళ ముందే ఉంటావు అమ్మా. నిన్ను మంచిగా చూసుకుంటా అమ్మా. నీ కూడా నేను తీసుకురమ్మని పంపిందమ్మా. నా మీద ప్రేమతోటి ఆ రోజు అట్లా మాట్లాడింది, కానీ నువ్వు అంటే ఇష్టమే అమ్మా. అమ్మా, రాయపోదాం. నేను మంచిగా చూసుకుంటా అమ్మా. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకమ్మా. అవును వదినే, నిన్ను అత్త లెక్క కాకుండా అమ్మ లెక్క చూసుకుంటది నా బిడ్డ. రావదినే, పోదాం. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు వదినే. అక్క, మా ఇంటికి పోదాం పరి. నేను సొంత అక్క లెక్క చూసుకుంటా. అవునత్తమ్మా, నీకేం కావాలన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటా. నేను కూడా నీ కొడుకు లెక్క అనుకో. అవును వదినే, ఇంతమంది మంచి ప్రేమతో వేడుకుంటున్నాం. రావదినే, ఇంటికి పోతాం. నిన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటాం. సరే వదిన, మీరు ఇంతగానో అడుగుతారు కదా, పోదాం పారే. పారా బిడ్డ. నా కోడలికి చేసిన మంత్రాన్ని తిప్పికొట్టాలి. నా కోడల్ని కొడుకును మంచిగా చూసుకోవాలి. వాళ్ళు మంచిగా ఉండేటట్టు నేను చూసుకుంటా.